హలో అండి, ఈరోజు వీడియోలో నేను మీకు 3 బ్యూటిఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి కిచెన్లో బాగా ఉపయోగపడే వస్తువులే. నేను వీటిని చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. యూస్ చేసిన తర్వాతే రివ్యూ చేస్తున్నాను. ముందుగా 6.8 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ హండీ డీటెయిల్స్ చూద్దాము. ఇది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. లిడ్తో కలిపి దీని వెయిట్ 2 kgs ఉంది. దీనిలో ఎగ్జాక్ట్గా 1 kg రైస్ వండుకోవచ్చు. ఈ లిడ్కి లోపల వైపున ఒక స్టెప్ లాగా వచ్చింది. దీనివల్ల మనం లిడ్ పెట్టినప్పుడు గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. బిర్యానీ లాంటివి కుక్ చేసినప్పుడు ఆవిరి బయటికి పోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ హండీ వచ్చేసి మనకి ట్రెడిషనల్ మోడల్లో బెల్లీ షేప్తో వచ్చింది. దీనికి ఎక్కడా కూడా జాయింట్ అనేది రాలేదు. అడుగున కూడా ఫ్లాట్ బేస్ వచ్చింది. దీనివల్ల హీట్ కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫ్లాట్ బేస్ వచ్చింది కాబట్టి దీన్ని ఇండక్షన్ స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ మీద, ఎలక్ట్రిక్ స్టవ్ మీద, అలాగే సిరామిక్, హాలోజన్ కుక్ టాప్స్ మీద మొత్తం 5 రకాల స్టవ్ల మీద కుకింగ్కి వాడుకోవచ్చు. దీనికి హ్యాండిల్స్ కూడా ఓవర్ సైజులో ఇవ్వకుండా ఎంత అవసరమో అంతే ఇచ్చారు. ఈ హండీకి లోపల వైపున ఔన్స్లో అలాగే లీటర్స్లో మార్కింగ్స్ కూడా ఇచ్చారు. ఇవి మనకి మెజర్మెంట్కి యూజ్ అవుతాయి. దీనిలో కుక్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనం మామూలుగా 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసి వండుతాం కదా, కానీ దీనిలో మాత్రం 1కి 2.5 గ్లాసుల వాటర్ పోసి వండుకోవాలి. ఎందుకంటే దీనిలో ఏది వండినా మినిమం 3 to 4 అవర్స్ వేడిగా ఉంటుంది. ఆ వేడి ఉన్నంత వరకు ఆవిరి రూపంలో లిడ్కి వాటర్ అబ్జర్వ్ అవుతుంది. అది కూడా ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది. మనం లిడ్ తీసిన ప్రతిసారి 60 to 80 ml వాటరు లిడ్తో పాటు బయటికి వచ్చేస్తుంది. దానివల్ల రైస్ వండిన తర్వాత 3 to 4 అవర్స్లో కొంచెం గట్టిగా అవుతుంది. అందుకని వండేటప్పుడే 1 గ్లాస్కి 2.5 గ్లాసులు వాటర్ పోసి వండుకుంటే గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, స్టెయిన్లెస్ స్టీల్ పాట్స్లో రైస్ ఐటమ్స్ కుక్ చేసేటప్పుడు రైస్లో ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ని సిమ్లో పెట్టి 3 to 4 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే పర్ఫెక్ట్గా అడుగంటకుండా కుక్ అవుతుంది. నాకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్లో BE ఎసెన్షియల్ సిరీస్ నుంచి నేను తీసుకున్న 8.4 లీటర్స్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాటు. దీని వెయిట్ లిడ్తో కలిపి 2.5 kg ఉందండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. దీనిలో మినిమము 1.5 kg రైస్ మనం కుక్ చేసుకోవచ్చు. దీనికి కూడా లిడ్కి లోపల వైపున ఒక స్టెప్ లాగా వచ్చింది. ఆవిరి బయటికి వెళ్లకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇది హైట్ తక్కువగా ఉండి విడ్త్ ఎక్కువగా ఉంది. చేపల పులుసు లాంటివి వండుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. దీన్ని కూడా ఇంతకుముందు చెప్పిన బిర్యానీ హండీలాగా 5 రకాల స్టవ్ల మీద వండుకోవడానికి వాడుకోవచ్చు. దీని గురించి మన ఛానల్లో సెపరేట్గా ఒక షార్ట్ వీడియో ఉందండి. డీటెయిల్స్ కోసం మీరు ఆ వీడియో తప్పకుండా చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మేయర్ బ్రాండ్ నుంచి నేను తీసుకున్న 3-in-1 స్టీమరు. ఇది నికెల్ ఫ్రీ స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్ అండి. దీనికి 3 లేయర్స్ వచ్చాయి. అడుగున ఉన్న ఈ పెద్ద బౌలు ఫస్ట్ లేయరు, మధ్యలో ఉన్న ఈ బౌలు సెకండ్ లేయరు, అలాగే పైన ఉన్న ఈ లిడ్ థర్డ్ లేయర్ లాగా వచ్చాయి. ఈ 3 లేయర్స్కి 3 స్టీమర్ ప్లేట్స్ ఇచ్చారు. అలాగే అడుగున పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. ఈ స్టీమర్ ప్లేట్స్, స్టాండు, అలాగే ఈ పాటు, దానిపైన లిడ్ ఇవన్నీ కలిపి 4 kgs వరకు వెయిట్ ఉన్నాయండి. దీనిలో ఒకేసారి మనం మల్టిపుల్ ఐటమ్స్ వండుకోవచ్చు. అడుగున బౌల్లో రైస్ కుక్ చేసేటప్పుడు పైన లేయర్స్లో స్టీమర్ ప్లేట్స్ పెట్టి ఆకుకూరలు కానీ, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ లాంటివి కానీ, పొటాటోస్, స్వీట్ పొటాటోస్, స్వీట్ కార్న్, ఇంకా ఏవైనా వెజిటబుల్స్ కానీ మనం స్టీమ్ చేసుకోవచ్చు. ఒకేసారి రైస్తో పాటు వెజిటబుల్స్ కూడా కుక్ అవుతాయి. వినాయక చవితి అప్పుడు మనం 3-4 రకాల బుండ్రాళ్ళు, కుడుములు, మోదకులు చేస్తూ ఉంటాం కదా, ఆ చేసేవన్నీ కూడా ఒకే రౌండ్లో ఈ 3 స్టీమర్ ప్లేట్స్లో కుక్ చేసుకోవచ్చు. టైం చాలా సేవ్ అవుతుంది. ఈ లిడ్ మనకి మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది. మనం మామూలుగా ఏదైనా స్టీమ్ చేసినప్పుడు ఈ లిడ్ని థర్డ్ లేయర్ లాగా వాడతాం కదా, మనకి స్టీమర్ ప్లేట్స్ అవసరం లేనప్పుడు వీటిని పక్కకి తీసేసి ఈ లిడ్ని సెకండ్ లేయర్ లాగా డైరెక్ట్గా ఈ బౌల్పై పెట్టుకోవచ్చు. ఈ బౌల్లో మనము 1.5 kg వరకు రైస్ కుక్ చేసుకోవచ్చు. ఈ లిడ్ పైన ఉన్న హ్యాండిల్ కూడా మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది. ఇలా లిడ్ పట్టుకోవడానికి యూజ్ అవుతుంది, అలాగే గరిటె పెట్టుకోవడానికి స్టాండ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఓవరాల్గా ఈ స్టీమర్లో ఉన్న అన్ని పార్ట్స్ కూడా మల్టీపర్పస్కి యూజ్ అవుతాయి. దీన్ని మనం గ్యాస్ స్టవ్ మీద కానీ, అలాగే ఇండక్షన్ స్టవ్ మీద కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఇది పెట్టడానికి ప్లేస్ ఎక్కువ పడుతుందేమో అనుకోకండి. దీన్ని ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ ప్లేస్ కూడా అవసరం ఉండదు. టైంతో పాటు ప్లేస్ కూడా సేవ్ చేస్తుంది.
ఈ పాట్స్ అన్నీ కూడా మల్టీపర్పస్కి యూజ్ అవుతాయండి. వీటిలో వైట్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, దమ్ బిర్యానీ కానీ, గ్రేవీ కర్రీస్ కానీ, రసం సాంబార్ లాంటివి కానీ, పాయసము పరమాన్నం లాంటివి కానీ ఏవైనా కుక్ చేసుకోవచ్చు. కుకింగ్కి సర్వింగ్కి రెండింటికి యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా డిష్ వాషర్ సేఫ్. అలాగే అన్నిటికీ మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. లుక్ వైజ్ బాగున్నాయి, అలాగే క్వాలిటీ కూడా బాగున్నాయి. వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. మీకు అవసరమైతే చెక్ చేయండి. నేను షేర్ చేసిన ఈ డీటెయిల్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మరొక రోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.